సార్ రీట్ అంటే ఏంటి సార్? అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి రియల్ ఎస్టేట్‌లో? దీనివల్ల లాభాలేంటి? నష్టాలేంటి సార్? రీట్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. నువ్వు ఇచ్చిన 5 నిమిషాల్లో చెప్పి క్రాష్ కోర్స్ చేయమంటే కాదు. చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు రవి ట్యుటోరియల్స్, విజ్ఞాన్ ట్యుటోరియల్స్ అని ఇన్స్టిట్యూట్స్ ఉండేవి. మెడికల్ సిటీ ఇంజనీరింగ్ ఫేమస్ కాలేజ్. సార్ మీకు కావాల్సినంత టైం తీసుకొని చెప్పండి సార్. నాకేం ప్రాబ్లమ్ లేదు సార్. 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. ఓకే. అప్పుడు జాయిన్ అవ్వాలి, లాస్ట్ జాయిన్ 1 మంత్లో చెప్పాను. క్రాష్ కోర్స్ అంటారు. అంటే 12 నెలల్లో చెప్పేది 1 నెలలో చెప్పాలి. అట్లా గంటలో చెప్పేది 5 నిమిషాల్లో చెప్పండి. పరిగెడతాం ఈ వయసులో మనం. ఓకే. స్లోగానే చెప్పండి సార్, ఏం పర్లేదు. రీట్ అనేది వన్ ఆఫ్ ది గుడ్ కాన్సెప్ట్ వెంకట్. ఎందుకంటే రీట్ అంటే ఏంటి? రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఓకే. ఎవరైతే ఇప్పుడు నీ దగ్గర ₹1,00,00,000 ఉంది, అందరి దగ్గర ₹1,00,00,000 ఉండకపోవచ్చు. సో 5 లక్షలు 10 లక్షల పరిస్థితి ప్రాపర్టీ ఓనర్ కాలేనా, నా సొంత ఇంటి గల నిరాశ, నా సొంత ఇంటి ప్రాపర్టీ నిరాశ అని అనుకుంటారు. అవును. సో ఈ రీట్ అనేది ఏంటంటే చిన్న ఇన్వెస్ట్మెంట్ కోసం కనిపెట్టారు. మార్కెట్ ట్రెండ్ నడుస్తుంది. ఏంటంటే నీ దగ్గర 2 లక్షలు ఉంది, 2 లక్షలు కూడా నువ్వు ఓనర్ కావచ్చు. ఓకే. 5 లక్షలు ఓనర్ కావచ్చు, 10 లక్షలు ఓనర్ కావచ్చు. ₹1,00,00,000 50 లక్షలు ఉండక్కర్లే. ఎలాగా? ఇది ఏం చేయాలి? ఎక్కువ కమర్షియల్ నడుస్తుంటాయి. పెద్ద పెద్ద బిల్డింగ్ ఉంటాయి. గచ్చిబౌలి పోతే ఒక ఫ్లోర్కి 1,00,000 స్క్వేర్ ఫీట్, 50,000 స్క్వేర్ పెద్ద బిల్డింగ్. ఐసిఐసి బిల్డింగ్ 2,00,000 స్క్వేర్ ఫీట్ అనుకుంటా పర్ ఫ్లోర్. బిగ్గెస్ట్ బిల్డింగ్ ఇన్ సౌత్ ఏషియా. అట్లాంటి బిల్డింగ్లు ఏం చేస్తారంటే, సపోజ్ సింపుల్ నీకు అర్థం కావడానికి ఒక 10,000 స్క్వేర్ ఫీట్ అనుకో ఒక ఫ్లోర్. కమర్షియల్ ఎంత ఉంటుంది? 20,000, 25,000, 30,000 అడుగు ఉంటుంది. రీటైల్ దాన్ని చూసుకో. సో వాళ్ళకి ఒక అడుగు ఎంత? 20,000 వేసుకో ఫర్ ఎగ్జాంపుల్. 20,000 అంటే నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి. ఎన్ని స్క్వేర్ ఫీట్ వస్తాయి? 10 స్క్వేర్ ఫీట్ నీకు రిజిస్టర్ చేస్తారు. ఓకే. చేసి అలాగే 10 తీసుకుంటే ఎంతమంది వస్తారో ఆ 10,000కి చూసుకో. 10,000కి 100 రావాలా, 1,000 రావాలి చూసుకో. క్యాలిక్యులేషన్ అంటే ఒక అడుగు 20,000, 2 లక్షలకి 10 స్క్వేర్ ఫీట్, అట్లనే 20 లక్షలకి 100 స్క్వేర్ ఫీట్ అట్లా వస్తుంది. సో అయితే దానికి అడ్వాంటేజ్ అంటే అది కూడా పెద్ద ప్రాజెక్ట్, 5-6 సంవత్సరాలు ఉంటుంది. దానికి ఏం చేస్తారంటే ఈ 100 మందికి 1000 మందికి అమ్మేస్తారు ముక్కలుగా. ఒకటే ఫ్లోర్ని 100 ఓనర్లు ఉంటారు. ఓకే. లేదా 200 ఓనర్లు ఉంటారు. అయితే మీకు ప్రాపర్టీ 5-6 సంవత్సరాలు ఉండాలి. అంతవరకు ఆగకుండా మీకు ఇవాళ రిజిస్ట్రేషన్, ఇవాళ రిటర్న్స్ వస్తాయి. రెంటల్ ఇన్కమ్, ప్రాపర్టీతో నీకు సంబంధం లేదు. నీకు రెంట్ వచ్చేస్తుంది. సపోజ్ 20 లక్షలు పెట్టావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, 18,000, 20,000 లేదా 15,000 రెంట్ ఇస్తాడు డే 1 నుండి. డే 1 నుంచి. ఓకే. మరి ఎలాగ ఇస్తాడు? నేను బిల్డర్ ప్రీమియం పెట్టి అమ్ముకొని బిల్డర్ కట్టుకుంటున్నట్టు బిల్డర్ ఇచ్చుకుంటాడు టెనెంట్ వచ్చేదాకా. సపోజ్ రేపు టెనెంట్ రాలేదు, బిల్డింగ్ అయిపోయింది, అప్పుడు నీ పరిస్థితి? అప్పుడు కూడా నీకు సంబంధం లేదు, బిల్డరే ఇస్తాడు. ఓకే. టెనెంట్ ఉన్నాడా లేడా మీకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం రెంట్ ఇస్తాడు. అదేవిధంగా రెంట్ ఇచ్చినప్పుడు మీరు ఆ టెనెంట్ వచ్చిన తర్వాత మీకు అన్నదానం తక్కువ రెంట్కి వచ్చాడు. డెస్పరేట్లో ఇప్పుడు కరోనా రెంట్ ఇవ్వలేదు. అంతమంది ₹1,00,000 రెంట్ వచ్చేది ఫ్లోర్కి, ఇప్పుడు 90,000, 80,000, 75,000 వస్తుంది. మరి డిఫరెన్స్ నాకు లాస్ కాదు, నీకు సంబంధం లేదు, బిల్డర్ ఇస్తాడు కంపల్సరీ. ఎక్కువ వచ్చింది ₹100, ₹1,25,000 వచ్చింది, అప్పుడు కూడా నీకు బెనిఫిటే, బిల్డర్ తీసుకొని నీకు ఇస్తాడు. ఫర్ సపోజ్ బిల్డర్ డబ్బులు ఇవ్వలేదు, అప్పుడు ఏం పరిస్థితి? ఇక్కడ 200 మంది ఉన్నారు. అది కొనుక్కునేటప్పుడు 200 మంది ఓనర్స్ కదా అందరూ. 200 మంది ఓనర్స్ ఉన్నారు, అందరూ అమ్ముకోవచ్చు కావాలంటే. అమ్ముకోవచ్చు. ఎప్పుడైనా కావాలంటే 2-3 నెలలు చెప్పేస్తే అమ్మి డబ్బులు ఇచ్చేస్తారు. ఇది ఏంటంటే చిన్న పెట్టుబడిదారులకి, స్మాల్ ఇన్వెస్టర్స్ 1,00,000, 2,00,000, 3,00,000 నేను పెట్టుకునే వరకు వాళ్ళకి హ్యాపీ. నాకు కూడా నా ప్రాపర్టీ అనగానే కళ్ళల్లో ఆనందం వేరుంటుంది. నా పిల్లలు, నా ఫ్యామిలీ, నా కారు అన్నప్పుడు ఫేస్ లో ఫీలింగ్స్. ఇప్పుడు మనం పెట్టే ఒక 20 లక్షలు ఏదైతే ఉందో దానికి వచ్చే రెంట్ ఎన్ని రోజుల వరకు ఇస్తారు బిల్డర్ మనకి? జనరల్గా ఫస్ట్ 5-10 ఇయర్స్ ఇస్తారు. ఫస్ట్ 5 ఇయర్స్ ఇస్తారు. తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు, లేదా మీరు అమ్ముకోవచ్చు, మీ ఇష్టం. ఓకే. అది స్టాండర్డ్ టర్మ్ ఇంతే అని లేదు, మాట్లాడుకుంటారు, అగ్రిమెంట్లో ఇస్తారు, మనం దాన్ని బట్టి మాట్లాడుకుంటాం. ఓకే. 10 ఇయర్స్ అయినా సరే అది ఉన్న రోజులు ఇంకా ఉన్న రోజులు వస్తుంది, తర్వాత మీరు అమ్ముకోవచ్చు. ఇప్పుడు నీకు యావరేజ్ నెలకి 8-9% వచ్చింది అనుకోండి, క్యాలిక్యులేషన్ 10% వచ్చింది అనుకోండి, 10 సంవత్సరాలు నీకు డబ్బులు ఇచ్చేసినట్టే కదా, ఈజీగా. అంతే కదా, ఎవ్రీ ఇయర్ 10%. జనరల్గా 8-9% వస్తుంది. అది కాదు 12 సంవత్సరాలు నీ ప్రాపర్టీ ఫ్రీ, నీ డబ్బులు నీకు వచ్చేస్తాయి. కాకపోతే ఇక్కడ ఇబ్బందులు ఏమున్నాయి? బిల్డర్ కట్టకపోవచ్చు, బిల్డర్ పారిపోవచ్చు, బిల్డర్ లాస్ అవ్వచ్చు, టెనెంటర్స్ రాకపోవచ్చు. ఎంతకాలం ఇస్తాడు? కొన్ని కరోనా లేదా కంపెనీలు రెంట్ ఇవ్వలేదు, బిజినెస్ 50% తర్వాత ఖాళీ చేయించారు, ఓనర్ లాస్ అయినట్టే కదా. ఖచ్చితంగా.
సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఈ రీట్ అనేది మంచి కాన్సెప్ట్, బట్ ప్రొవైడెడ్ దేనికైనా యూ ప్లీజ్ గో త్రూ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆర్ కన్సల్టెంట్. ఇది ఫస్ట్. ప్లీజ్ మీట్ ది బిల్డర్. ప్లీజ్ చెక్ ఆల్ ద లీగాలిటీ, లీగల్ ఒపీనియన్, ఈసీ, లింక్ డాక్యుమెంట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని అప్పుడే మీరు రంగంలో దిగాలి. ఓకే. తొందరపడినప్పుడు సింహం ఒక అడుగు వెనక్కేస్తే 10 అడుగులు ముందుకేస్తుంది. అట్లా మనం కీడించి మేలించాలి. మన డబ్బులు కష్టపడి సంపాదించిన డబ్బులు, అవును, ఆ డబ్బులు పోతే ఎవరు మీరు ప్రాబ్లంలో వెళ్తారు కదా. అంటే అందరు బిల్డర్స్ చేయరు. ప్రాబ్లం ఏంటంటే 100లో 95 మంది కరెక్ట్గా ఉంటారు, 3-4 వాళ్ళు 95 మందికి బ్యాడ్ నేమ్ వస్తుంది. అది ప్రాబ్లం. సో అప్పుడు కొద్దిగా అనార్గనైజ్ అవుతుంది. ఇంకో మేబీ 20-30 సంవత్సరాలు కొద్దిగా మన వెస్ట్రన్ స్టైల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో ఇది మంచి కాన్సెప్ట్. తక్కువ డబ్బులకి తక్కువ పెట్టుబడికి కూడా ప్రాపర్టీ ఓనర్ అయ్యే అవకాశాలు కల్పిస్తున్నారు. లేటెస్ట్ మార్కెట్లో ట్రెండ్ బాగుంది. చాలా మంది కొండాపూరు, గచ్చిబౌలి, కోకోపేట అన్నింటిలో మొదలు పెట్టారు. ఇలా తీసుకొని మంచి టెనెంట్స్ ఉంటారు. టెనెంట్స్ మల్టీనేషనల్ టెనెంట్స్. ఓకే. ఇప్పుడు మెక్డొనాల్డ్స్. ప్రజెంట్ ఎవరన్నా తీసుకోవాలనుకునే వాళ్ళు ఏ ఏరియాలో పెడితే బాగుంటుంది అంటారు సార్? అది వాళ్ళు డబ్బులు బట్టి, సైజు బట్టి ఉంటుంది. సో దానికి మన దగ్గర 5-10 ప్రాజెక్ట్స్ మనం మెంటర్ చేస్తాం. మనదంటూ ఏం ప్రాజెక్ట్స్ ఉండవు. ఎవరికైనా అలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, ఎందుకంటే జనరల్ రెసిడెన్షియల్లో పెట్టుకుంటే 2-3% వస్తుంది రెంట్. ₹1,00,00,000 పెట్టుకుంటే 20,000 రెంట్ వస్తుంది. 20 అంటే 3%. ఇక్కడ 8-9% వస్తుంది. ప్లస్ ప్రాపర్టీ ఉంటుంది, మీకు సేఫ్టీ ప్రాబ్లం లేదు. మంచి కంపెనీ, మంచి టెనెంట్ ఉన్నది చూసుకో. మెక్డొనాల్డ్స్ ఉన్నాడు ఖాళీ చేయడు, సబ్వే ఉన్నాడు ఖాళీ చేయడు, పిజ్జా హట్ ఉన్నవాడు ఖాళీ చేయడు, రేమండ్స్ ఉన్న ఖాళీ చేయడు. ఇలాంటి టెనెంట్ గాద్రేజ్ ఉంది, టాటా ఉన్నాయి. వీళ్ళందరూ బ్రాండ్ కోసం వర్క్ చేసేవారు. ఇది లోకల్ కంపెనీ పెట్టుకుంటే మీరు మోసపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో దీని మీద ఎవరైనా తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి అనుకుంటే మనం సంప్రదిస్తే డెఫినెట్గా we will guide them, we will tell them where to buy, why to buy and where not to buy. Yes. Thank you, sir. Thank you so much.